ఆగస్ట్ 12వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన సైకాలజీ పేపర్ను చూద్దాం. ఆగస్ట్ 12వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్. స్కిన్నర్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి రాని అంశం ఏమిటి? స్కిన్నర్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి రాని అంశం బోధనోపకరణాలు. ఏమిటి? బోధనోపకరణాలు. స్కిన్నర్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు అభ్యాసకుడు, అభ్యసన అనుభవాలు, ఉపాధ్యాయుడు. స్కిన్నర్ ప్రకారం అభ్యాసకుడు, అభ్యసన అనుభవాలు, ఉపాధ్యాయుడు అనేవి మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు. వికాసం గర్భస్థ శిశువు నుండి మొదలై చనిపోయే వరకు కొనసాగుతుంది. వికాసం గర్భస్థ శిశువు నుండి మొదలై చనిపోయే వరకు కొనసాగుతుంది. ఈ వికాస నియమాన్ని, ఈ స్టేట్మెంట్ అనేది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుందండి అంటే గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు జరుగుతుంది కాబట్టి వికాసం నిరంతరమైనది. కానీ కింద ఇచ్చిన ఆప్షన్స్లో అది లేదు కదా. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అన్న, వికాసం నిరంతరమైనది అన్న ఒకటే. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ వికాసం గర్భస్థ శిశువు నుండి మొదలై చనిపోయే వరకు కొనసాగుతుంది అనేది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే వికాస నియమానికి సంబంధించింది. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. స్వీయ చేతనత్వం ఎక్కువగా అభివృద్ధి చెందే దశ. స్వీయ చేతనత్వం ఎక్కువగా అభివృద్ధి చెందే దశ ఏమిటి? కౌమార దశ. కాగ్నిషన్ అనే పదానికి అర్థం. కాగ్నిషన్ అనే పదానికి అర్థం జ్ఞానం. కాగ్నిషన్ అనే పదానికి అర్థం జ్ఞానం. ఈ దశలో విద్యార్థి తన అంతరాత్మ ప్రబోధానుసారం ప్రవర్తిస్తాడు. కోల్బర్గ్ ప్రకారం విద్యార్థి ఈ దశలో తన అంతరాత్మ ప్రబోధానుసారం ప్రవర్తిస్తాడు. ఏ దశలో? ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికత దశలో. ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికత దశలో విద్యార్థి తన అంతరాత్మ ప్రబోధానుసారం ప్రవర్తిస్తాడు. తన అంతరాత్మ ప్రబోధ అనుసారం ప్రవర్తిస్తాడు. ఎరిక్సన్కి సంబంధించిన సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ. ఎరిక్సన్ మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించాడు, సరి అయినదే. ఎరిక్సన్ మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించాడు, సరి అయినదే. ఎరిక్సన్ మనోలైంగిక వికాస దశలతో ఏకీభవించారు అనేది సరి అయినది కాదు. ఎరిక్సన్ మనోలైంగిక వికాస దశలతో ఏకీభవించలేదు, కానీ ఎరిక్సన్ మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించారు. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ ఏ మాత్రమే సరి అయినది. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి లక్షణం కానిది. సాంఘిక పరిపక్వత వ్యక్తిగత లక్షణం కాదు అంటే కిందిచ్చిన స్టేట్మెంట్లో ఏదైతే వ్యతిరేక భావన లేదా నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుందో అదే మనకి సరైన సమాధానం అవుతుంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరు అనేది సాంఘిక పరిపక్వత గల వ్యక్తిగత లక్షణం. సామాజిక బాధ్యతలు పంచుకుంటారనేది కూడా సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణం. ఎక్కువ మందితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు అనేది కూడా సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణమే. అంతేగాని భావోద్వేగ స్థిరత్వం తక్కువగా ఉంటుంది అనేది సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణం కాదు. భావోద్వేగ స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది సాంఘిక పరిపక్వత ఉన్న వ్యక్తికి. ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి. ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి. ఈ జాతీయం బాగా వర్తించే వికాస దశ ఏమిటండి? ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి అనే జాతీయం బాగా వర్తించే వికాస దశ కౌమార దశ. డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్. డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ గ్రంథ రచయిత ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. ఎవరండి? ఎలిజబెత్ హర్లాక్. సృజనాత్మకతకు సంబంధించి సరైన సమాధానం. సృజనాత్మకత అంటే ఏమిటండి? ఒక ప్రక్రియను ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి చేసిన ప్రక్రియ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండడం. ఉత్పత్తి ప్లస్ ఉపయోగం, అదే మనకి సృజనాత్మకత అంటే. కాబట్టి మనకి స్టేట్మెంట్ 3 అనేది సరైన సమాధానం. సృజనాత్మకత ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం. సృజనాత్మకత ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం. ఐక్యూ, ఈక్యూలకు సంబంధించి సరికాని ప్రవచనం.
ఐక్యూ అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్. దీనికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ 3 అనేది మనకి సరికాదనమాట. మిగిలిన స్టేట్మెంట్లన్నీ కూడా సంబంధించి సరైనవి. స్టేట్మెంట్ 1, ఎక్కువ ఐక్యూ గల పురుషులు విశాలమైన మేధో ఆసక్తులు మరియు సామర్థ్యాలు కలిగి ఉంటారు. సరైనదే. ఎక్కువ ఐక్యూ గల స్త్రీలు విశాలమైన మేధో మరియు సౌందర్యాత్మక ఆసక్తులు కలిగి ఉంటారు. సరైనదే. ఎక్కువ ఈక్యూ గల స్త్రీలు చైతన్యవంతంగా మరియు వారి గురించి వారు ధనాత్మకంగా భావిస్తారు. ఇది కూడా సరైనదే. థర్డ్ ఆప్షన్ చూడండి. ఎక్కువ ఈక్యూ గల పురుషులు సాంఘికంగా స్థిరంగా మరియు ఎక్కువ ఈక్యూ గల పురుషులు సాంఘికంగా స్థిరంగా మరియు వారి గురించి వారు ధనాత్మకంగా భావిస్తారు. ఎలా భావిస్తారు? ధనాత్మకంగా భావిస్తారు. కానీ స్టేట్మెంట్ 3 కొంచెం తప్పుగా ఇచ్చాడు కదా. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఎక్కువ ఈక్యూ గల పురుషులు సాంఘికంగా స్థిరంగాను మరియు వారి గురించి వారు ధనాత్మకంగా భావిస్తారు. టైప్ రైటింగ్ తెలిసిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని అడినో ఆపరేషన్కి మరియు తదుపరి కంప్యూటర్కి వాడుకకు ఉపయోగించిన అది ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అండి? ఈ రెండిట్లోనూ పోలిక ఆధారంగా అభ్యసన బదలాయింపు జరుగుతుంది కాబట్టి సమరూప అంశాల సిద్ధాంతం. ఏమిటి? సమరూప అంశాల సిద్ధాంతం. రెండు అంశాల మధ్య పోలిక ఆధారంగా బదలాయింపు జరిగితే సమరూప అంశాల సిద్ధాంతం. పియాజే ప్రకారం జీవులు తమ పరిసరాన్ని గ్రహించి దానితో ప్రతిచర్య జరపడానికి దోహదపడే ప్రమాణాలేమిటి? పియాజే ప్రకారం జీవులు తమ పరిసరాన్ని గ్రహించి దానితో ప్రతిచర్య జరపడానికి దోహదపడే ప్రమాణాలే స్కీమాటాలు. ఏమిటి? స్కీమాటాలు. బ్రూనర్ ప్రకారం క్రియాత్మక, చిత్రకాత్మక, ప్రత్యేకాత్మక అనునవి ఈ రకమైన ప్రాతినిధ్య రూపాలు. ఏ రకమైనవండి? బ్రూనర్ ప్రకారం క్రియాత్మక, చిత్రాత్మక, ప్రత్యేకాత్మక అనేవి సంజ్ఞానాత్మక ప్రాతినిధ్య రూపాలు. సంజ్ఞానాత్మక ప్రాతినిధ్య రూపాలు. ఈ దశ చేరిన తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేడు. ఏ దశ చేరిన తర్వాత? శారీరక ధర్మహద్దు దశకు చేరిన తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేడు. నిశ్చల చిత్రాల వరుస క్రమాన్ని ఒక చలనచిత్రంగా గుర్తించేదేమిటి? నిశ్చల చిత్రాల వరుస క్రమాన్ని ఒక చలనచిత్రంగా గుర్తించేది పై దృగ్విషయం. ఏమిటి? పై దృగ్విషయం. ఎన్ఈపి 2020కి సంబంధించిన షరత్ క్యూ యొక్క పూర్తి రూపం ఏమిటి? స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ అండ్ టీచర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాల అధ్యయనంలో నిమగ్నమైన శాస్త్రవేత్త ఎవరండి? వైయక్తిక భేదాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఎవరండి? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు వైయక్తిక భేదాల మీద పరిశోధన చేసి రచించిన గ్రంథం ఏమిటండి? యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఒక వ్యక్తి తన మనసులో జరిగే అంతర్గత మానసిక చర్యల అంతర్గత ప్రక్రియ సంజ్ఞానం అని చెప్పింది ఎవరండి? బెర్క్. ఒక వ్యక్తి తన మనసులో జరిగే అంతర్గత మానసిక చర్యల అంతర్గత ప్రక్రియే సంజ్ఞానం అని చెప్పింది బెర్క్. హవర్డ్ గార్డ్నర్ యొక్క ప్రజ్ఞా నిర్వచనం దీని మీద కేంద్రీకరించబడింది. హవర్డ్ గార్డ్నర్ ఏం చేశారండి? హవర్డ్ గార్డ్నర్ యొక్క సిద్ధాంతమే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. హవర్డ్ గార్డ్నర్ గారి యొక్క ముఖ్య అంశం ఏమిటంటే ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతియే ప్రధాన కారణమని ఆయన భావిస్తారు. ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతియే ప్రధాన కారణం అని ఆయన భావిస్తారు. గార్డ్నర్ ప్రకారం ప్రజ్ఞ అనగా ఏమిటండి? ప్రత్యేక సాంస్కృతిక పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించే సామర్థ్యం మరియు ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ. కాబట్టి హవర్డ్ గార్డ్నర్ యొక్క ప్రజ్ఞా నిర్వచనం దేని మీద కేంద్రీకరించబడింది? సాంస్కృతిక నేపథ్యం మీద కేంద్రీకరించబడింది.
సాంఘిక మితికి సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సాంఘిక మితి అనేది విద్య మరియు సంస్థాగత వాతావరణంలో ప్రభావవంతమైన సాధనం సరి అయినదే. సాంఘిక మితి సమూహ గతిశీలతకు వెలికితీస్తుంది. ఇది కూడా సరి అయినది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండూ సరి అయినదే. ఆర్ అనేది ఏకి సరి అయిన వివరణ. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ దీనికి సంబంధించింది. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష. అది కూడా విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ప్రణాళిక, చర్య, పరిశీలన మరియు మననశీలతలు చక్రీయంగా జరిగే ప్రక్రియగా చర్యాత్మక పరిశోధన అనే భావనను అభివృద్ధి చేసింది ఎవరు? కట్ లెవిన్. తరగతి గది నిర్వహణలో సాధారణంగా అధిక ఆత్మవిశ్వాసం మరియు ఇతరులను ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఆధిపత్యం లేదా అంతరాయక ప్రవర్తనను నిరోధించడానికి మార్గదర్శకత్వం అవసరమయ్యే ఉపాధ్యాయుడు నాయకుడు. ఎవరండి? నాయకుడు. పియర్సన్ ప్రోడక్ట్ మూవ్మెంట్ పద్ధతి దేనిని కనుగొనడానికి ఉపయోగిస్తారు? పియర్సన్ ప్రోడక్ట్ మూవ్మెంట్ పద్ధతిని దేని కనుగొనడానికి ఉపయోగిస్తారండి? సహసంబంధ గుణకం కనుగొనడానికి పియర్సన్ ప్రోడక్ట్ మూవ్మెంట్ పద్ధతిని ఉపయోగిస్తారు. మదింపు లక్ష్యాలకు సంబంధించి సరి అయినది. మదింపు అనేది విషయ సంబంధితమైనది. విద్యా ప్రణాళికను విద్యార్థిని పరిగణలోకి తీసుకుంటారు. స్పష్టీకరణ ఆధారంగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి అనేవి మదింపు లక్ష్యాలకు సంబంధించి సరి అయినవి. ఇది నియత సమాచార ప్రసారం. ఏమిటది? సమాంతర సమాచార ప్రసారం అనేది నియత సమాచార ప్రసారం. ఎంఎస్ వర్డ్లో రిడోకు షార్ట్కట్ కీ ఏంటండి? ఎంఎస్ వర్డ్లో రిడోకి షార్ట్కట్ కీ Ctrl+Y. కంప్యూటర్ పరిభాషలో ఎల్డియును విస్తరించండి. కంప్యూటర్ పరిభాషలో ఎల్డియు అనగా లిక్విడ్ డిస్ప్లే యూనిట్. కంప్యూటర్ పరిభాషలో ఎల్డియు అనగా లిక్విడ్ డిస్ప్లే యూనిట్. విద్యలో ఐసిటికి సంబంధించిన సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ప్రకరణం: అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. ఎందుకు కల్పించాలి? ఇంటర్నెట్ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల సమయాన్ని పొదుపు చేస్తూ బోధనాభ్యసన ప్రక్రియకి దోహదపడుతుంది. అంతే కదా. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ ఉంటే ఆ ఇంటర్నెట్ అనేది విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల సమయాన్ని పొదుపు చేస్తూ బోధనాభ్యసన ప్రక్రియని దోహదపడుతుంది. కాబట్టి అంటే ప్రకరణం, కారణం రెండూ సరైనవే. కారణం అనేది ప్రకరణానికి సరైన నిర్వచనం. కాబట్టి 4th ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు ఒప్పు. ఆర్ అనేది ఏకి సరైన వివరణ.